తర్వాత అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు సింపుల్గా కరివేపాకు కారపొడి ఎలా చేయాలో చూపిస్తాను మీకు. కరివేపాకు తీసుకోవాలి, ఒక కట్ట ముద్దురు కట్ట తీసుకోండి. కొంచెం లేతగా ఉంటే అంత బాగోదు కారపొడికి, ముదురుగా తీసుకోవాలి. తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుని తడిగుడ్డతో తుడుచుకోవాలి. అసలు తడి అన్నది ఉండకూడదు. తడి అంటే ఉంటే కనుక తడి ఉంటే కనుక కారపొడి నిల్వ ఉండదు. అంతే. ఒక కట్ట తీసుకున్నాను, ఒక చిన్న కట్ట. ముందు ప్యాన్ పెట్టుకోవాలి, కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పప్పు కూడా వేసుకోవాలి ఇందులోనే. ఇది కొంచెం దోరగా వేగాలి. ఒక పెద్ద స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అన్ని వేగుతున్నాయి. ఇందులో ఎండుమిర్చి ఒక 15 వేసుకోవాలి. తినే కారం బట్టి, మిరపకాయల కారం బట్టి చూసి వేసుకోవాలి. కారం లేని మిరపకాయలు అయితే ఒక 20 వరకు వేసుకోవచ్చు. ఈ కరివేపాకు కూడా ఇందులో వేసుకోవాలి. తడి లేకుండా చూసుకొని శుభ్రంగా తుడుచుకుని తడి ఉంటే కరివేపాకు వేసుకోవాలి ఇందులో. ఇది కూడా వేయించుకోవాలి ఇందులో. ఈ మంట సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇవన్నీ. కరివేపాకు కూడా వేగింది. ఇప్పుడు ఇది చల్లారాక మిక్సీ చేసి చూపిస్తాను మీకు కారపొడి. చల్లారాక ఇవి ఇందులో వేసుకోవాలి మిక్సీ గిన్నెలో. ఎక్కువ ఉంది కాబట్టి నేను 2 ట్రిప్పుల కింద ఆడుతున్నాను మిక్సీ. వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. ఒక 6 వెల్లుల్లిపాయ రేకలు వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి పిక్క తీసేసి. సరిపోయినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది మిక్సీ చేశాక మిగతాది కలిపి మిక్సీ చేసి మీకు చూపిస్తాను. ఎంతో రుచిగా ఉండే కరివేపాకు కారపొడి రెసిపీ రెడీ అయింది. మా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. స్వప్నిక రుచులు. బాయ్ అండి.